హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. దిస్ ఈజ్ కరుణ. ఈరోజు నేను క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ పకోడీ అయితే చేసి చూపిస్తున్నాను. ఫుడ్ కలర్ వేయకుండా హెల్తీగా టేస్టీగా ఈ చికెన్ పకోడీ చేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లోపల చక్కగా ఉడికింది కదా ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా అయితే ఉడకాలి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. దీనిని 2 సార్లు నీట్గా కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి వెనిగర్తో కడిగి పెట్టుకున్నాను. చికెన్ పీసెస్ అనేవి ఈ విధంగా మీడియం సైజులో ఉండాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఉండాలి. మనం పెద్ద ముక్కలు తీసుకుంటే లోపలి వరకు ఉడకవు. చిన్న ముక్కలు తీసుకుంటే ఎక్కువగా ఫ్రై అయిపోయి చేదుగా వస్తుంది పకోడీ అనేది. 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయని పిండుకుందాం. నిమ్మకాయ ప్లేస్లో పెరుగు కూడా తీసుకుంటారు. నేనైతే ఇప్పుడు పెరుగు వాడనండి, నిమ్మకాయనే వాడుకుంటాను. దీనివల్ల చికెన్ పీసెస్ సాఫ్ట్గా ఉంటాయి. ఇందులో మనం ఏమేమి వేసుకుంటున్నామో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. నేను క్రింద డిస్క్రిప్షన్లో లిస్ట్ పెడతాను, చెక్ చేయండి. పసుపు 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుందాం. అలాగే తగినంత ఉప్పు అయితే మీ టేస్ట్కి సరిపడినంత మీరు ఉప్పు అయితే వేసుకోవాలి. కారం 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అయితే ఇందులో వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి ధనియాల పొడి. అలాగే జీరా పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా మీకు నచ్చితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే వేసుకోవడం లేదు. లాస్ట్లో గార్నిష్ కోసం నేనైతే 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్గా పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగని ఎక్కువగా వేసుకుంటే చికెన్ టేస్ట్ని డామినేట్ చేస్తుంది. కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్ వేసుకుందాం. అలాగే శనగపిండి కూడా 3 స్పూన్స్ అయితే వేసుకుందాం. ఇందులో బియ్యం పిండి 1.5 స్పూన్ వేసుకుందాం. బియ్యం పిండి ఎక్కువ అవసరం లేదు. బియ్యం పిండి వేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ అనేవి క్రిస్పీగా వస్తాయి. పిండి అనేది ఎక్కువగా వేసుకోకూడదు. కోటింగ్ ఎక్కువైతే లోపల చికెన్ అనేది ఉడకదు మనకి. నేను పైన చెప్పిన విధంగానే కొలతల్లోనే తీసుకున్నాను. ఇది కిలో చికెన్ కోసం. ఇందులో 2 ఎగ్స్ అయితే వేసుకుందాం. దీన్నంతటిని చక్కగా చేతితో కలుపుకోవాలి. నేను ఇందులో ఫుడ్ కలర్ వేయలేదండి. మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మీ ఆప్షన్. దీన్ని చక్కగా కలుపుకోవాలి. మనం చేతితో కలుపుకోవడం వల్ల ఈ మిశ్రమం చికెన్ ముక్కలకి చక్కగా పడుతుంది. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత 1 గంట పాటు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హై ఫ్లేమ్లో హీట్ చేయాలి. కానీ చికెన్ ముక్కలు వేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు పూర్తిగా ఉడకాలి, లేకపోతే పైన లేయర్ బ్లాక్గా అవుతుంది, కానీ లోపల చికెన్ పచ్చిగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, నేను స్పూన్తో చికెన్ ముక్కలను విడివిడిగా వేసుకుంటున్నాను. ఈ మిశ్రమం చల్లగా ఉండేటప్పుడే ఫ్రై చేసుకోండి. లేదంటే గుడ్డు వేసుకున్నాం కదా, అది నురగలా మొత్తం పైకి వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం వేసుకున్న వెంటనే కలుపుకూడదు, కొంచెం సేపు ఆగి తర్వాత కలుపుకోవాలి. చూశారు కదా, ఈ కలర్లో బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేయించాలి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు చికెన్ పకోడీ ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి జాలీలో మనం వేసుకొని ఇలా ఈ కడాయి పైన 1 నిమిషం పాటు ఉంచుకుందాం. ఎందుకంటే ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. దీనిలో మనం ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా నీట్గా ఉంది, చూశారు కదా. ఇప్పుడు మనము వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూశారు కదా, ఇవైతే ఎంత చక్కగా వచ్చాయో. ఇలానే మనం చూశారు కదా, దీన్ని చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. లోపల చూసారా, చక్కగా మొత్తం కుక్ అయింది కదా. ఈ విధంగా కుక్ అవ్వాలి. పచ్చి అనేది అస్సలు ఉండకూడదు.
మనం ఇంట్లోనే ఈ విధంగా చికెన్ పకోడీ చేసుకోవచ్చు. బయట స్ట్రీట్ ఫుడ్ తినడం మంచిది కాదు. అందులో అజినమోటో ఎక్కువగా వాడతారు. అది మన హెల్త్కి అంత మంచిదేం కాదు. ఫుడ్ కలర్స్ కూడా ఎక్కువగా వాడతారు కాబట్టి మనం ఇంట్లోనే ఏ ఫుడ్ కలర్ వాడకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిగిలిన చికెన్ కూడా ఇందులోన రెండోసారి వేసి ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు ఈ విధంగా తయారు చేసుకుంటే కరెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా నేను సెకండ్ టైం కూడా వీటిని తీసేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని గార్నిష్ కోసం నేను ముందుగా పచ్చిమిర్చిని వేయించి పెట్టుకున్నాను కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాం. చూసారు కదా, కలర్ఫుల్గా చికెన్ పకోడీ అయితే మనకి రెడీ అయిపోయింది. వర్షం పడేటప్పుడు మీరు ఇది చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.